నమస్కారం అన్న. నమస్తే అన్న. అన్న, ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. దేనిపైన అంటే ఇప్పుడు సనాతన ధర్మం పైన కూడా ఒక బోర్డు అనేది ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ముస్లిమ్స్కి ఖురాన్ పైన బోర్డు ఉంది, బైబిల్స్ పైన క్రిస్టియన్స్కి ఉంది. సనాతన ధర్మం పైన కూడా బోర్డు ఉంటే ఇలాంటిది ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే రియాక్షన్ అనేది జరుగుద్ది కదా అని చెప్పి ఆయన చాలా మంచి విషయాన్ని చెప్పడం అయితే జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటంటే? నలిగిపోయామన్న. 60 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ ఘర్షణల వల్ల నలిగిపోయాం. ఒకటి ఉదాహరణ అయోధ్య రామ మందిరం. ఓకేనా, అది నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో అనేది ప్రతి భారతీయుడికి ప్రతి హిందువుకి తెలుసు. ఓకేనా, ఇట్లాంటివి ఇంకా మళ్ళీ జరగకూడదు. హిందూకు ఒక హక్కు ఉంది, అరే ఇది హిందూ భారతదేశం రా అని మర్చిపోతున్న ఈ తరంలో గుర్తు చేయాలి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే ఇట్లాంటి వాటి మీద స్పందించాలి. ఆయన అన్నట్టు ఒక చట్టం వేయాలి. ఏ రాజకీయ నాయకుడు దానిలో ఏలు పెట్టకుండా అనేది చట్టం ఆ రాజకీయంలో ఉండాలి. మనకు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎన్నో ఉన్నాయి, కానీ ఇది ఒక చట్టం. కొన్ని మార్చుకుంటున్నారు మన అవసరాల కోసం, ఇది కూడా మార్చాలి. దీని మీద కూడా ఫుల్ హక్కు ఉండాలి. ప్రతి భారతీయుడికి ప్రతి హిందూకి ఉండాలి ప్రశ్నించే హక్కు. ఎక్కడ తప్పు జరిగినా నిరూపించే ప్రతి ఒక్కరి దగ్గర కెమెరా ఫోన్లో ఉంది. వాటి మీద కూడా స్పందించాలి. అధికారులు అనేవాళ్ళు సరైన అధికారులను తీసుకోవాలి అనేది మా ఆశ. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక బోర్డు అనేది సనాతన ధర్మం పైన వస్తే ఇలాంటి ఇప్పుడు ఏవైతే గుళ్ళ పైన అరాచకాలు కానీ విగ్రహాలను అది పాకలగొట్టడం కానీ విరగొట్టడం కానీ ఇలాంటి సంఘటనలు అది ఆగిపోతాయి అనుకుంటున్నారు? కంపల్సరీ అన్న. ఎందుకంటే మనకి ఇప్పుడు మన గవర్నమెంట్ ఉద్యోగాలు చూస్తే రిజర్వేషన్ అని ఉంది. దానివల్ల మన హిందువుల్లో చాలామంది చిన్న కులాల్లో కానీ అగ్ర కులాల్లో కానీ నలిగిపోయి బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు. ర్యాంకులు వచ్చిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. వీటి మీద ఇంట్రెస్ట్ అనేది చూపట్ల. దానివల్ల ఏంటంటే మిగతా అనకూడదు, ఆ మిగతా వాళ్ళు రాకూడదని ఒక చట్టం ఉన్నా కూడా దాటి వస్తున్నారు, వాళ్ళే ఉంటున్నారు. బ్రాహ్మణుల విలువ అనేది ఉండేది, ఆ విలువ అనేది తగ్గుతుంది. ఇట్లాంటి వాళ్ళ వల్ల ఒక సంస్కృతి దేవుణ్ణి మొక్కుకుని మనం బయటకు వస్తాం, కానీ వాళ్ళు 24 గంటలు పూజలు చేస్తారు. వాళ్ళకు ఒక విలువ ఉంది సొసైటీలో. ఆ విలువ అనేది పోకుండా ఉండాలంటే ఇట్లాంటి వాళ్ళు రాకూడదు. దానిలో ముఖ్యంగా ఉండాలి. ఎంతోమంది ఉండారయ్యా హిందూ భారతదేశంలో హిందువులే ఎక్కువ ఉండాలని గర్వంగా చెప్పుకుంటున్నప్పుడు అట్లాంటి హిందువులే దేవస్థానంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దేవస్థానంలో సొమ్ములే గవర్నమెంట్లకు వాడుతుంది. మిగతా దేవస్థానంలో ఏవి వాడతలేదు కదా. ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో గుళ్ళు ఉన్నాయి, ఎంతో ఫేమస్ అయినవి ఉన్నాయి. ఆ టెంపుల్ ఏమైనా వాడుతున్నారా? మన ఫేమస్ అయిన టెంపుల్ చిన్న టెంపుల్ ఏదైనా ఫేమస్ అయిపోయింది అనుకో, దాని డబ్బులు మొత్తం గవర్నమెంట్ లాగేస్తుంది. మరి అట్లాంటప్పుడు కంపల్సరీగా ఉండాలి. దానికి ఆ గుడికి కూడా ముందు ధర్మం ఉండాలి. ఆ గుడికి తగు ఉన్నవి ఉండాలి. ఆ గుడికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏంటి అనేది పబ్లిక్కి తెలియాలి, నిలదీయాలి. ఎవరైనా తెలియనాడు వచ్చి అమ్మాడు నిలదీస్తాడు కదా. పబ్లిసిటీలో ఉండాలి. అంత ఆన్లైన్ అయింది, ప్రతి ఒక్కటి ఆన్లైన్లో పెట్టు. ఏ టెంపుల్కి ఎంత ఉంది, ఎంత ఆదాయం వస్తుంది ఏంటి అనేది ప్రతి ఒక్కరు చూస్తారు. ఉంటుంది అమ్మ మన గుడి ఒక ఆనందం అన్న ఆ జనంలో ఉంటుంది. ఆ రెస్పాన్స్ అనేది ఉంటుంది. తగ్గకుండా మనం కూడా గట్టిగా మాట్లాడే అవకాశం అనేది మనకి వస్తుంది. కాబట్టి కంపల్సరిగా చేయాలని చెప్పేసి ముఖ్యంగా దీని గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ట్విట్టర్లో కాదు సార్, సొసైటీలో మీరు మాట్లాడాలి. గట్టిగా స్ట్రాంగ్గా వినపడేటట్టు మాట్లాడాలని ప్రతి హిందూ మీ అభిమానిగా కాకుండా కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన చేసే ట్విట్టర్లు పూజలు అన్నీ చూస్తున్నాం కాబట్టి. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ల సమావేశం అయితే జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళిద్దరు కలిసి కలెక్టర్ సమావేశం అంటే లైవ్లో కూడా జరిగిన కొంతమంది కలెక్టర్ల దగ్గర నుండి దీంట్లో ఏ విధమైన అంశాలపైన కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందండి? అడవి శాఖ బాగా నలిగిపోతుంది ఈ మధ్యకాలంలో. ఏది పెద్ద పెద్ద జంతువులు బయటకు వచ్చేస్తున్నాయి. ఈ అడవులో తిరుపతి దేవస్థానం అడవికి ఒక పేరుంది, ఒక చెక్క చాలా పేరుంది. ఆ చెక్కను కూడా చైనీస్ దొంగలకి స్మగ్లింగ్ చేసే దొంగలు పెరిగిపోయారు. ఆ అడవి తల్లి బిడ్డ బయటకు వచ్చి ఇంత జంతువులు కూడా మనం నడిచెళ్ళే దారిలో బయటకు వస్తున్నాయి. సింహాలు కానీ పులులు కానీ కనపడిన చరిత్ర లేదు. వెంకటేశ్వర స్వామి కోపం వస్తేనే పులి కనపడేది అని చెప్పుకునే మనం ఈ మధ్యకాలంలో పులులు కనపడతాం. 2019 నుంచి 24 మధ్యకాలంలో చూసాం. ఎన్నో తప్పిపోయినాయి, సనాతన ధర్మాలు తప్పిపోయినాయి అన్న. దేవుడు అంటే మనస్ఫూర్తిగా పూజించే ప్రతి హిందువు బాధపడుతున్నాడన్న ఇట్లాంటి పనికిమాలిన వీడియోలు చూసి. పనికిమాలిన చిల్లర చేష్టలు చేస్తున్నా, సైకోలు చేస్తున్నా చిల్లర చేష్టలు చూసి బాధ అనేది ప్రతి హిందువుకి అనిపిస్తుంది. ఓకేనా, ఇది అలారం తీసుకుని ప్రసాదం తీసుకుని పక్కన బారబోస్తున్న నిక్కుస్తులను కూడా ఈ మధ్యకాలంలో చూసాం మన తెలుగు రాష్ట్రాల్లో. సనాతన ధర్మం ఉంది,
ఒక ముఖ్యమంత్రి వెళ్ళినా ఎవరు వెళ్ళినా సంతకం పెట్టాలి, ఆ దేవుడికి విలువ ఇచ్చే అట్లాంటి చోట సంతకాలు పెట్టకుండా బయటకు వచ్చే వాళ్ళు కూడా తయారవుతున్నారు భారతదేశంలో. అలాంటి వాళ్ళని తగ్గియాలి, ఒక రూల్ అనేది రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే అదేవిధంగా ఈరోజు ఆన్లైన్ క్లాసులు స్టూడెంట్స్కి, పిల్లలు ఎవరైతే విద్యార్థులు వాళ్ళకు ఆన్లైన్ క్లాసుల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలను జారీ చేయడం అయితే చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. దీనిపైన మీ ఆన్లైన్ క్లాసులు బాగానే ఉంటున్నాయి అన్న. ఏంటంటే ఒక లిమిట్ దాటిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కడికి కలదోడు వచ్చేస్తుంది. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలకే కలదోడు వస్తుంది. ఆడు గవర్నమెంట్ జాబ్కి ఏమి వెళ్తాడు, ఆర్మీకి ఏమి వెళ్తాడు, దేశానికి సేవ చేయాలనుకునేవాడికి కలదోడు ఉంటే ఏమి వెళ్తాడు? మనం చెడగొట్టుకోవటమే ఇది. ఆన్లైన్ కన్నా కూడా గురువుల సంఖ్య పెంచండి. రీసెంట్గా వదిలారు, మీ గవర్నమెంట్ వచ్చిన కానీ ఇంకా ఉండే ఖాళీలు, వాళ్ళని ప్రోత్సహించండి. ప్రతి విద్యార్థి 13,000 వస్తున్నాయని కూడా పిల్లల్ని పంపిస్తున్నారు తల్లిదండ్రులు. 13,000 ఆడ వచ్చినాయి, మనమేం పెడుతున్నాం అన్న ఫీలింగ్తో అయినా స్కూల్కి పంపిస్తున్నారు. ఒక మార్పు అనేది మొదలయ్యింది. ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టినా కానీ అది మీరు తీసేయకుండా కంటిన్యూ చేశారు, అదొకటి ఆనందమే. అట్లాగే జరుగుతున్న సొసైటీకి ఇంకా మార్పు అనేది రావాలంటే ఈ కంప్యూటర్లు తగ్గియండి. జనం పెంచుకునే ఒక సైన్స్ తగ్గిపోతుంది అనేది ఆలోచన మీరు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. నమస్తే అన్న మొన్నటి నుండి చూసుకున్నట్టయితే అంబటి రాంబాబు గారి ఇన్సిడెంట్ అయితే చూస్తూ ఉన్నాం కదా. అది లడ్డు విషయంలో, తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగింది అని చెప్పి ఆయన అన్న మాటలు కానీ, ఫ్లెక్సీలు వేయడం కానీ, మళ్ళీ ఆయన పైన టీడీపీ నేతల దాడి కానీ, దీనిపై మీ స్పందన ఏంటన్నా? ఇప్పుడు ఆయన అంబటి రాంబాబు గారు మన కోసమే మాట్లాడారండి, మన సేఫ్ గురించి. ఎంతమంది అంటే దేవుడు ప్రసాదము, అక్కడ విషం పెట్టినా తింటాం మనం. ఏంటంటే ఆ దేవుడు మనల్ని కాపాడుతారని చెప్పేసి అసలు విషం కలిపినా కూడా తినే భక్తులు ఉన్నారు. అలాంటి భక్తుల విషయంలో ఈ లడ్డు కల్తీ విషయంలో అంబటి రాంబాబు గారు మాట్లాడారు. కానీ టీడీపీ నేతలు అతని మీద దాడి చేయడం, అలా కుట్టడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు చెప్పండి ఏ విధంగా కరెక్టా లేదా, నిజమా? అతను నిజం తెలుసుకునే మాట్లాడుతున్నారు. మొన్న అయోధ్య 100 లడ్డులు పంపించారంట. పంపించినప్పుడు మరి లక్షల లడ్డులు పంపించారంట అయోధ్యకి. పంపించినప్పుడు మరి హైదరాబాద్లో నెయ్యి తీసుకొని హైదరాబాద్లో తయారు చేసి పంపించారంట. మరి అదంతవరకు న్యాయమో? మరి ఇప్పటివరకు మన తిరుపతి లడ్డులలో ఆర్పీకి కలుపుతున్నారని చెప్పేసి టాక్ వస్తుంది. మరి కల్తీ జరిగిందా లేదా తెలియదు. ఇప్పుడు తిరుపతి లడ్డులు ఒక రోజుకి కొన్ని లక్షల లడ్డులు, కొన్ని 10 లక్షల 20 లక్షల లడ్డులు పోతాయి. అలాంటప్పుడు ఎంతమందికి తింటారు? అది తిన్నప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ ఇన్ఫెక్షన్ అయింది, వాళ్ళకి ఏమన్నా అయింది, దేవుడు ఉన్నాడు, దేవుడు నమ్ముకుంటే కాము కదా. విషయం తాగిన దేవుడిని నమ్ముకుంటా అంటే బతకలేవు కదా. దేవుడు చేస్తారండి. ఇలా కల్తీలు మాత్రం చేయకండి ప్లీజ్. భక్తులు చనిపోతారు. మీ భక్తుల కోసం ఇలా అన్యాయం చేయకండి. తిరుపతి నుంచి చాలా ఆదాయం వస్తుంది కదా మీకు, ఎందుకు ఇలా కల్తీ చేస్తున్నారు? ఆదాయం తక్కువ వస్తే కొన్ని కోట్ల ఇన్కమ్ వస్తుంది. మరి తినే లడ్డు మేము కొనుక్కుంటున్నాం కదా, ఫ్రీగా అయితే తీసుకోవట్లేదు కదా. కొన్ని లడ్డు కూడా మీరు ఇంట్లో కల్తీ చేస్తే ఎలా అండి? మీరే ఆలోచించండి ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. మా మీద మా ప్రయోగాలు చేయకండి. అంటే ఇప్పుడు పోలీసుల విధుల నిర్వహణకు అడ్డుకున్నందుకు ఇప్పుడు అంబటి రాంబాబు గారి పైన కేసు పెట్టి రిమాండ్కి అయితే పంపించడం జరిగింది. ఈరోజు కేసు కనుక రాజమండ్రిలో కోర్టులో జరిగిన వాదనలో చూసుకున్నట్టయితే రిమాండ్కి అయితే పంపించడం జరిగింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కి అయితే పంపించడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఏమో సార్, నాకైతే అది ఇంకొకటి నేను ఏమంటున్నా అంటే అది నిజంగా కల్తీ జరిగిందా లేదా నాకు తెలీదు. ఒకవేళ కల్తీ జరిగితే అతను నిజంగా మాట్లాడితే మాత్రం అయితే అది మన సేఫ్ గురించే మాట్లాడారు. అతను ఏం మాట్లాడిందో మాకు అనవసరం అండి. ఏదో మన పబ్లిక్ కోసం, ప్రజల కోసం, ప్రజలు బాగుండాలని చెప్పేసి అతను మాట్లాడింది అంతేగాని ఏదో రాజకీయ పరంగా ఏదో చేస్తే నాకు వస్తుందని చెప్పేసి అతను మాట్లాడలేదు. దీని పరంగా అతనికి అరెస్ట్ చేయడము అండ్ కోర్టు పంపించడం కొంచెం కరెక్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.